హే ఫ్రెండ్స్, నా పేరు సురేష్. మనం ఈరోజు అయితే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే గురించి అయితే మాట్లాడుకోబోతున్నాము. ప్లస్ అర్జున్ ఎలిమినేట్ అయ్యాడా లేదా, ఇంకోటి వచ్చేసి మహేష్ బాబు గారు గ్రాండ్ ఫినాలే చీఫ్ గెస్ట్గా వస్తున్నారా ట్రోఫీ ఇవ్వడానికి. చాలా క్వశ్చన్స్ అయితే మైండ్ రన్ అవుతున్నాయి. అండ్ లైవ్ కూడా ఆగిపోయింది మనకి, బిగ్ బాస్ లైవ్ కూడా. సో ఇవన్నీ డిస్కస్ చేద్దాము, అర్జున్ ఎలిమినేట్ అయ్యాడా లేదా అని చెప్పేసి. దానికన్నా ఫస్ట్ మీకు ఒక ఇంపార్టెంట్ వీడియో చెప్పాలి గైస్. నా హోమ్ టూర్ అయితే చేశాను. హోమ్ టూర్ మిస్ కాకండి. ఎండ్ స్క్రీన్లో లాస్ట్లో పెడతాను, పైన ఐకార్డ్లో పెడతాను, డిస్క్రిప్షన్లో లింకు, ఇంకా కమెంట్లో పిన్ కూడా చేస్తాను నా హోమ్ టూర్ వీడియోని. సో దయచేసి చూడండి, సపోర్ట్ చేయండి. అండ్ ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే అర్జున్ ఎలిమినేషన్. మొన్న ఒక వీడియో పెట్టాను అర్జున్ ఎలిమినేటెడ్ అని చెప్పేసి. సో దాంట్లో చాలామంది ఎలిమినేట్ కాలేదు, యావర్ ఎలిమినేటెడ్ అని చెప్తున్నారు. బట్ గైస్, యావర్ అయితే ఎలిమినేట్ అవ్వలేదు, అర్జున్ ఎలిమినేట్ అవ్వలేదు. బట్ ఎట్టి పరిస్థితుల్లో అర్జునే ఫస్ట్ ఇంటి నుండి వెళ్ళిపోయేది. లైవ్ ఆగిపోయినప్పుడే జరిగి ఉండాలి. లైవ్ ఎలా ఆగిపోయిందంటే, బిగ్ బాస్ లైవ్ వస్తలేదు ఇప్పుడు హాట్స్టార్లో. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటున్నారు, మేకప్ వేస్తున్నారు, వాళ్ళకి స్టైలిస్ట్ వాళ్ళు వచ్చి హెయిర్ స్టైలు, కటింగ్, మేకప్ అంతా, డ్రెస్సింగ్, డ్యాన్స్ ప్రాక్టీస్ ఇవి కూడా ఉంటాయి లోపల ఉన్న వాళ్ళకు కూడా. సో డ్యాన్స్ మాస్టర్లు కూడా వచ్చి డ్యాన్స్ నేర్పిస్తారు, ఇవన్నీ జరుగుతున్నాయి లోపల. సో అదొకటి అయింది. అర్జున్ కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇది ఒకటైతే ఇంపార్టెంట్ గైస్, ఎందుకంటే లైవ్ ఆగిపోయింది కాబట్టి మనకి ఏం తెలియదు. సో అర్జున్ కూడా వెళ్ళిపోయి ఉండాలి. లేకపోతే వెళ్ళిపోకుంటే ఒకవేళ డౌట్ అనిపిస్తే కంపల్సరీ ఫస్ట్ గ్రాండ్ ఫినాలే ఓపెనింగ్ రోజే మన అర్జున్ అన్న ఫస్ట్ పోతాడు అనమాట. టాప్ 6 ఉంటే ఒకవేళ అర్జున్ అన్న ఫస్ట్ పోయేది మాత్రం ఫస్ట్ అర్జునే, ఇది మాత్రం ఫిక్స్. సో ఎట్టి పరిస్థితుల్లో అర్జున్ అయితే ఎలిమినేట్ అవుతాడు. ఒక 2 days ముందే నేను చెప్పాను అంతే, దాంట్లో ఏం లేదు. అండ్ పల్లవి ప్రశాంత్ ఎక్కడ చూసినా, నా యూట్యూబ్ ఛానల్లో పోల్ కూడా పెట్టినాను, ఒక పోల్. ఆ పోల్ ప్రకారం చూసుకున్నా కానీ పల్లవి ప్రశాంత్ విన్నరు. ఆదిరెడ్డి అన్న యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రశాంత్ అన్ననే విన్నరు. శ్రీను 68 అన్న ఛానల్లో కూడా ప్రశాంతే విన్నరు. అన్ని పోల్స్లలో ప్రశాంతే విన్నరు. టాప్ వ్యూస్ 2.0 ఆనంద్ అన్న యూట్యూబ్ ఛానల్లో కూడా మొత్తం ప్రశాంత్, ఎక్కడ చూసినా ప్రశాంతేనే ఉంది. బట్ ఓటేయడం మాత్రం మర్చిపోకండి గైస్ ప్రశాంత్కి. ఎట్లాగో ఫస్ట్ వస్తున్నాడని చెప్పేసి ఓటేయకుండా ఉండేరు, జాగ్రత్త. సో చాలా ఇంపార్టెంట్ అనమాట. లాస్ట్ రోజు ఇది, లాస్ట్ ఇంకొక 20 ఇదే లాస్ట్ రోజు. ఇక ఈరోజు 12 తర్వాత ఎండ్ అయిపోద్ది అనుకుంటా ఓటింగ్. సో విన్నర్ కూడా అనౌన్స్ చేస్తారు. ఇంకోటి వచ్చేసి మహేష్ బాబు గారు మన గ్రాండ్ ఫినాలే స్టేజ్కి వస్తారని చెప్పేసి అంటున్నారు. ఇది మాత్రం 99.9% రియల్. సో 1% డౌట్ అంతే. అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేశాను నేను కూడా. బట్ మహేష్ బాబు గారు వస్తారని చెప్పేసి చాలామంది ఇన్స్టా పేజెస్, చాలామంది సెలబ్రిటీస్, నార్మల్గా యూట్యూబర్స్ కానీ చాలామంది పెడుతున్నారు, రివ్యూవర్స్ కూడా. సో నాకు రావాలని ఉంది. ఎందుకంటే అన్నపూర్ణ స్టూడియోస్లో మహేష్ బాబు గారు షూటింగ్ జరుగుతుంది, గుంటూరు కారం అనమాట. సో దానివల్ల వస్తారు అనిపిస్తుంది. ప్లస్ మహేష్ బాబు గారికి సిగ్గు ఎక్కువ కొంచెం పబ్లిక్లో రావడం. సో 1% ఛాన్స్ అదే తీసేస్తుందేమో, రాదేమో అనిపిస్తుంది. బట్ 99% వస్తాడు. బట్ కొంచెం ఇబ్బంది పడతాడు మన మహేష్ బాబు అన్న, పబ్లిక్లో మాట్లాడాడు కదా ఎక్కువ. సో దానివల్ల. అండ్ యావర్ ప్రోమో ఇచ్చాడయ్యా హైపు. నాకు నిన్న వీడియో చేద్దాం అనుకున్నా యావర్ ప్రోమో మీద మొన్న, కానీ బట్ నాకు కుదరలేదు. దాని గురించి ఏం సపరేట్గా మాట్లాడాలని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే ఒక 1-2 minutesలో మాట్లాడేస్తాను అనమాట, చాలా సింపుల్ అయిపోద్ది వీడియో. సో అన్ని టాపిక్స్ కవర్ చేద్దామని యావర్ది దాచిపెట్టుకున్నా. అని ఎడిట్ చేశాడా వామ్మ, తాగి ఎడిటింగ్ చేశాడు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. సూపర్బ్ అనిపించింది యావర్ది అయితే. ఆ ప్రోమో చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చాయి. ఒకసారి ఏడిపించాడు, ఒకసారి నవ్విపించాడు. అరే తెలుగు రాదు, తెలుగు వచ్చుంటే ఎలా చేసేవాడు నాకు తెలిసి అయితే. ఒక రేంజ్ ఉండేది తెలుగు వచ్చుంటే. తెలుగు రాకుండానే విత్ ఆ ఇంగ్లీష్తోని మా ప్రోమో ఎలివేషన్స్ ఎట్లా ఇచ్చారు. నా నామినేషన్స్ లవ్స్ మీ అండ్ డైలాగ్ లాస్ట్ వస్తుంది, క్యాక్ ఉంది. మన పల్లవి ప్రశాంత్ అన్నదేమో ఎమోషనల్, చాలా ఎమోషనల్ ఉంది అన్నది. ఇప్పుడు అందరు అంటున్నారు యావర్ది ప్రశాంత్ది తక్కువ చేశారు, యావర్ది హైప్ ఇచ్చారు, ప్రశాంత్ది మంచి ఎడిటింగ్ చేయలేదు అని చెప్పేసి తిడుతున్నారు. లేదు గైస్, అట్లేముండదు. ఆ ప్రశాంత్ అన్నది కూడా బాగానే ఉంది. మా ఇంట్లో వాళ్ళు చూశారు కదా, ఎమోషనల్ ఉంది అంతే. ఇప్పుడు యావర్ ఎగిరాడు, తన్నాడు, ఫైటింగ్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మన ప్రశాంత్ అన్న పేషెన్స్ కదా, మీకు తెలుసు కదా, ప్రశాంత్ అన్నయ్య పేషెన్స్గా ఉంటాడు. సో దానివల్ల అంత ఎలివేషన్స్ మనకు పడలేదు అంతే తప్ప. ప్లస్ అందులో ఎమోషనల్ స్టోరీ, మన ప్రశాంత్ అన్నది ఎమోషనల్ స్టోరీ అనమాట. ఎలా ఏడిసాడు చూశారు కదా. అందరు ఎంత తిడితే ఎంత పైకి వచ్చాడు, ఎంత నెగిటివిటీ ఉంటే ఎంత పైకి వచ్చాడు. సో చాలామంది సపోర్ట్ చేస్తున్నారు బయట. ఇప్పుడు యూట్యూబర్స్ కూడా పల్లవి ప్రశాంత్కే సపోర్ట్ చేస్తున్నారు. నేను చూశాను, నిన్న వచ్చిన రీల్స్, వచ్చిన యూట్యూబ్ షార్ట్స్ కూడా పెడుతున్నారు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ పెడుతున్నారు. సో పల్లవి ప్రశాంత్ విన్నర్ అని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి వచ్చేసి విన్నర్
ఓటింగ్ అయితే ఇదే లాస్ట్ రోజు మనకి, ఇదే లాస్ట్ రోజు ఓటింగ్. ప్లీజ్ గైస్ ఎవరి ఓటు వాళ్ళకి వేసేయండి, ఎవరు స్ప్లిట్ చేయకండి. టాప్ 3 అయితే ప్రశాంత్, అమరు, శివాజీ అన్న, వీళ్ళు ముగ్గురు అయితే ఉన్న టాప్ 3లో. ఇది పక్కా. ఫస్ట్ ఎలిమినేషన్ అయితే అర్జున్ది, తర్వాత ప్రియాంక, తర్వాత వచ్చేసి యావరు. ఈ ప్రాసెస్ అంతా ఎలా జరుగుద్దంటే సెలబ్రిటీస్ వస్తారు, ప్రతి ఒక్క ఎలిమినేషన్కి సెలబ్రిటీస్ వస్తారనమాట. ప్రతి ఒక్క ఎలిమినేషన్కి ఒక సెలబ్రిటీ ఇంకో సెలబ్రిటీ ఇదే విధంగా వస్తూనే ఉంటారు. శ్రీముఖి కూడా వస్తుందంట సూపర్ సింగర్, అదేదో ప్రమోషన్స్కి, అదొక లీకేజ్ అయితే మనకు వచ్చింది. అండ్ ప్రతి ఒక్క కంటెస్టెంట్ లోపలికి వెళ్ళి సెలబ్రిటీలు లోపలికి వెళ్ళి తీసుకొని వస్తారు. ఇంకోటి మాట్లాడుకోవాల్సింది ఏంటంటే డబ్బులు. సో మనకు ఫస్ట్ రాగానే 30 లక్షలు ఏదో క్యాష్ బ్రీఫ్ కేస్ ఇచ్చి తీసుకుంటామని చెప్పేసి అడిగారు కదా. సో అందరూ వద్దని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ ఉంటుంది, 100% ఉంటుంది గైస్, కానీ అంత అమౌంట్ ఉండదు. మన అభిజిత్ అన్న, సోహెల్ అన్న ఏ విధంగా జరిగిందో ఆ విధంగా కాకుండా ఈసారి కొంచెం బెటర్గా ప్లాన్ చేస్తే మంచిది నాకైతే. ఎందుకంటే విన్ అయిన తృప్తి కూడా ఉండదు డబ్బులు వేరే అతను తీసుకొని వెళ్తే. సో డబ్బులు వచ్చేసి యావర్ తీసుకుంటే నాకు బెస్ట్ అనిపిస్తుంది. మీరేమంటారు కమెంట్ చేయండి గైస్. ఎందుకంటే స్పైలో 3 ఉన్నారు, 3 ఒక్కలే గెలుస్తారు, అది గుర్తుపెట్టుకోండి. సో నా యావరే తీసుకోవాలనిపిస్తుంది. మనీ ఎంత వస్తుందో తెలియదు నాకైతే, 15 lakhs అనుకుంటున్నా, 10 to 15 ఉండొచ్చు. అది తీసుకొని యావర్ వెళ్ళిపోతాడా అని డౌట్ ఉంది. బట్ యావరు ఎవిక్షన్ పాస్నే అక్కడ పెట్టినవాడు, నాకు వద్దు అని చెప్పేసి ప్రేక్షకుల కోసం బయట సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి తీసుకోవడనిపిస్తుంది. బట్ విన్ అయ్యేది మాత్రం ఒక్కలే, ఇది మాత్రం పక్కా. విన్నర్ అంత ఈజీ తెలిసిపోదు గైస్, ఎందుకంటే అందరినీ సెలబ్రిటీస్ అందరు తీసుకొచ్చేస్తారు కదా. 6 ఉన్నారు, 6 మెంబర్స్. ఇప్పుడు దాంట్లో 4 వెళ్ళిపోతే ఇంక 2 ఉంటారు కదా, 4 మెంబర్స్ బయటకు వచ్చేస్తారు. ఆ 2 ఎవరు అనేది ఇప్పుడు నాకు షాక్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమనుకుందాం, శివాజీ అన్న ప్రశాంత్ అన్న ఉన్నాడు అనుకోండి, లేదా శివాజీ అన్న లేదా ప్రశాంత్ అన్న అమర్ అన్న ఉంటాడు అనుకోండి, ఎవరో ఒకరు 2 ఉంటారు. సో నేనైతే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ప్రశాంత్ శివాజీ ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరిని తీసుకొని ఆ 4 ఎలిమినేట్ అయినాక వాళ్ళిద్దరిని అయితే ఒక హోటల్లో స్టే చేపిస్తారంట సీక్రెట్గా. వాళ్ళకి ఎలాంటి సెక్యూరిటీతోని ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియకుండా వాళ్ళిద్దరిని సపరేట్ ఉంచుతారు. సో వాళ్ళిద్దరిని విన్ చేసే సీన్ అయితే అప్పుడు జరుగుద్ది అనమాట, లైవ్లో అక్కడ అన్నపూర్ణ స్టూడియోస్లో జరుగుద్ది. ఇది ఫస్ట్ మాత్రం జరగదు, వాటితో పాటు అస్సలు జరగదు, డాన్సర్స్తో పాటు ఇది అస్సలు జరగదు. ఎందుకంటే బయటికి లీకేజ్ అవుతుంది కాబట్టి ఎవరు విన్నర్ అవుతారని చెప్పేసి. సో ఇది ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ కాగానే, డ్యాన్స్ ప్రోగ్రామ్ క్లిప్పులు స్టార్ట్ కాగానే అక్కడ రియల్గా ఆ ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది, ఎవరు విన్నర్ అని చెప్పేసి. ఇంకోటి ఏం మాట్లాడుకోవాలంటే అర్జున్ అన్న ఎలిమినేషన్ గురించే. సో చాలా రెస్పాన్స్ అయితే వస్తుంది, ఎందుకంటే యూట్యూబ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఫేక్ న్యూస్ వస్తుంది, రియలా ఫేకా అని చెప్పేసి. ఏం బాధపడకండి గైస్, 2 days ముందే మనం ఒక వీడియో పెట్టాము ఎలిమినేటెడ్ అని చెప్పేసి. 2 days అయినా 1 day అనుకుంటా వీడియో పెట్టా ఎలిమినేటెడ్ అని చెప్పేసి. సో ఒక్క 2 days తర్వాత పోతాడంతే, ఏం పర్లేదు. సో దాంట్లో అంత తక్కువ ఓటింగ్ ఉంది, ఇట్లా పోతాడని నేను పగబట్టి చెప్పట్లేను, తక్కువ ఓటింగ్ ఉంది. అర్జున్ అన్నయ్యకి తక్కువ ఓటింగ్ ఉంది, చాలా లీస్ట్లో ఉన్నాడు. ప్రియాంకకి ఇక లేడీస్ అందరూ ఉన్న ఒక్క ఆమెనే కాబట్టి లేడీస్ చాలా మందికి వేస్తున్నారు, ఎందుకంటే ఆమె కూడా గేమ్స్ మంచిగా ఆడింది కాబట్టి. సో అంతే గైస్, మళ్ళీ కలుస్తాం. అండ్ మన హోమ్ టూర్ వీడియో మాత్రం మర్చిపోకండి, ఎండ్ స్క్రీన్లో పెడతాను, దయచేసి చూసి సపోర్ట్ చేయండి. ఎందుకంటే బిగ్ బాస్ ఎండ్ అయిపోతుంది కాబట్టి మనం పర్సనల్గా వ్లాగ్స్ లైవ్ పెట్టుకుందాము, అండ్ నా మూవీ రివ్యూస్ కూడా పెడతాను. సో టాటా గైస్, బై. నా పేరు సురేష్.